శుభం భూయాత్. తులసి పూజ ఇలా చేస్తే డబ్బుకు లోటు ఉండదు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. హిందువులు ఎంతో పూజ్యంగా భావించే మొక్క తులసి. పురాణాల ప్రకారం తులసిని విష్ణుమూర్తి భార్యగా పరిగణిస్తారు. ఈ మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. అందుకే ఇంట్లో తులసి మొక్కను పూజించడం వల్ల సంపద వృద్ధి చెందుతుంది. తులసి కోట దిశ. వాస్తు ప్రకారం తులసి మొక్కను ఎల్లప్పుడూ ఇంటికి ఈశాన్యం లేదా ఉత్తరం దిశలో ఉంచాలి. ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. తులసి మొక్కకు ప్రతిరోజు నీరు పోసి పూజ చేయాలి. దీంతో అది పచ్చగా కళకళలాడుతుంది. దీనివల్ల ఆ ఇంటికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటాయని నమ్ముతారు. అయితే ఆదివారం, ఏకాదశి రోజుల్లో తులసి మొక్కకు నీరు పోయకూడదు. అలాగే రాత్రి సమయాల్లో కూడా నీరు పోయడం అశుభకరం. స్నానం చేసిన తర్వాతే తులసి ఆకులను తాకాలి. ఇది పూజ పవిత్రతను, గౌరవాన్ని సూచిస్తుంది. తులసి మాత సాయంత్రం విశ్రాంతి తీసుకుంటుంది. అందుకే ఆ సమయంలో మొక్కల ఆకులను కోయడం మంచిది కాదు. ఎండిన తులసి మొక్క ఎప్పుడు పడితే అప్పుడు కొమ్మలను కట్ చేయకూడదు. ఒకవేళ మొక్క ఎండిపోతే దాన్ని పారే నీటిలో లేదా సమీపంలోని చెరువులో వేయాలి. తులసి కోట దగ్గరకు ఎప్పుడూ చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు. ఇది అత్యంత పవిత్రమైన స్థలాన్ని అవమానించడమే అవుతుంది. ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు లేదా అశుభం ఉన్న సమయంలో తులసి మొక్కను తాకకూడదు. వినాయక చవితి రోజున తప్ప మిగిలిన రోజుల్లో విఘ్నేశ్వరుని పూజలో తులసి ఆకులను వాడకూడదు. పురాణ కథల ప్రకారం తులసి వినాయకుడికి శాపం ఇచ్చింది. తులసి కాండంతో చేసిన మాలను ధరించినా లేదా దానితో జపం చేసినా మనసు ప్రశాంతంగా ఉంటుంది. వైష్ణవ భక్తులు తులసి మాలను ధరిస్తే విష్ణుమూర్తికి అత్యంత సన్నిహితులు అవుతారని నమ్ముతారు. తులసి 2 రకాలుగా లభిస్తుంది. ఒకటి రామ తులసి. ఇది లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీని ఆకులు తియ్యని వాసన కలిగి ఉంటాయి. మరొకటి కృష్ణ తులసి. దీనికి ముదురు, ఊదా లేదా నలుపు రంగు ఆకులు ఉంటాయి. ఆధ్యాత్మికంగా కృష్ణ తులసిని పూజించడం మంచిది. ముఖ్యంగా శని దోష నివారణకు ఇది మంచిదని నమ్ముతారు. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ సో మచ్.